సో యాంటీబయాటిక్స్ అసలు శరీరానికి ఎటువంటి హాని కలిగిస్తున్నాయి? ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా చనిపోయేదానికి దాదాపుగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు, వేసేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తామో మరింత పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ తయారు చేసే రీసెర్చ్ జరగాలంటారా? రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం 1 కోటి మంది ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా చనిపోతారు. చిన్న దగ్గు రాగానే, చిన్న జలుబు రాగానే దొరికిన యాంటీబయాటిక్ వేసేసుకుంటాం. అది మన పొట్టలో పేలుస్తుంది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కోవిడ్-19లోనే కాదు, అంతకు ముందు నుంచి కూడా యాంటీబయాటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మరి దీనివల్ల మనిషిలో సహజంగా వచ్చే రెసిస్టెన్స్, దాన్ని ఎలా డీల్ చేయాలి? ఉదాహరణకి అజిత్రోమైసిన్ ఒక్కప్పుడు వేసుకున్నట్టు జనం వేసుకోవడం మొదలుపెట్టేశారు. దీని గురించి కూడా మాట్లాడదాం సార్. సో లైక్ ఐ టోల్డ్ యూ, కొన్ని యాంటీబయాటిక్స్ అయితే అసలు విరివిగా కొంచెం ఇప్పుడు చిన్న జలుబు వస్తే వేసేసుకోని వేసేసుకుంటున్నారు చాలా. సో యాంటీబయాటిక్స్ అసలు శరీరానికి ఎటువంటి హాని కలిగిస్తున్నాయి? కొత్త మోస్ట్ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇప్పుడు వస్తున్నాయా ఇంకా కూడా? గత ఆల్మోస్ట్ 6-7 సంవత్సరాల నుంచి మా వర్క్ అంతా కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ చుట్టూనే రివాల్వ్ అవుతాం. ఒక 2-3 విషయాలు చాలా క్లుప్తంగా అసలు ఈ ప్రాబ్లం ఏంటి అనే దానికి, ఈ ప్రాబ్లం ఎంత పెద్దది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఈ యాంటీబయాటిక్స్కి వచ్చేటటువంటి నిరోధకత ఏదైతే ఉందో దాన్ని ఆరోగ్యానికి సంబంధించి 10 పెద్ద ప్రమాద కారకాలు మానవాళికి అనే లిస్టులో చేర్చాయి. అంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత పెద్ద ప్రాబ్లం అనేది. అలాగే గత సంవత్సరం ల్యాన్సెట్ అనేటటువంటి ఒక ప్రముఖ జర్నల్ ఒక పబ్లికేషన్ చేసింది. అది ఆల్మోస్ట్ ఒక 7-8 సంవత్సరాలు డేటాని పరిశోధించి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి పలు శాస్త్రవేత్తలు అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ డేటాను తయారు చేసి వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా 2019 డేటా. 2019 డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్లీ ఫ్రమ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే యాంటీబయాటిక్స్ పని చేయకపోవటం వల్ల 1.27 మిలియన్ పీపుల్ ఆర్ డైడ్ ఆల్రెడీ. 12,70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు? వాళ్ళల్లో ఏ రకమైనటువంటి యాంటీబయాటిక్స్ పనిచేయక, వాళ్ళల్లో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడానికి అవకాశాలు లేక డాక్టర్లు చేతులు ఎత్తేయాల్సినటువంటి పరిస్థితి వల్ల చనిపోయారు. అలాగే ఇండైరెక్ట్గా రమారమి 50 లక్షల మంది ఆల్రెడీ చనిపోయారు అనేది ఒక ఎస్టిమేట్ ఈ స్టడీలో. డైరెక్ట్గా 12,70,000 మంది, ఇండైరెక్ట్గా ఇంకొక 50 లక్షల మంది చనిపోయారు అనేది దీని యొక్క సారాంశం. అలాగే ఈ స్టడీలో అలాగే యూకే ఎకనమిస్ట్ చేసినటువంటి స్టడీస్ ప్రకారం గ్లోబల్ జీడిపి అంటే ఇది కనుక ఇలా మనం అడ్డుకట్ట వేయకుండా ఇలాగే కనుక ఎస్కలేట్ అయ్యేటట్టయితే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ 2050 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా జీడిపి 3.7% క్షీణిస్తుంది. విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు few trillion dollars. అంత పెద్ద ఉత్పాతాన్ని ఏది ఆరోగ్యంలోనే కాదు, ఈవెన్ ఎకానమీలో కూడా సృష్టించడానికి, అంటే ఒక పెద్ద సునామీ లాంటిది సృష్టించడానికి అవకాశం ఉంది. ఇది ఒకటే కాదు, 23 లక్షల మంది డైరెక్ట్గా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే నిరుద్యోగం పెరుగుతుంది. అలాగే గ్లోబల్ మీట్ ప్రొడక్షన్, లైవ్ స్టాక్ రిడక్షన్ వుడ్ బి 2.3% అన్నారు. 2.3 to 10%. అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఇది మనం ఈ నెంబర్ చెప్పుకున్నప్పుడు ఏంటి ఈ నెంబరు, లైవ్ స్టాకే కదా రిడక్షన్ అనుకోవచ్చు. కాకపోతే దీని యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రపంచవ్యాప్తంగా మన జనాభా పెరుగుతుంది. జనాభాతో పాటు మనకి ఆహారానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆహార కొరత అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అవును. ఇక ఈ లైవ్ స్టాక్ కూడా అందుబాటులో లేకపోతే ఆహార కొరత, ఆహార భద్రత
అనేది కూడా ఒక పెద్ద పెను సవాలుగా మారేదానికి అవకాశం ఉంది. ఇక నేను మిగతా విషయాల్లోకి పోదలుచుకోలేదు. ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి, ఈ సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని మనం తక్షణమే అడ్రస్ కనుక చేయకపోయేటట్టయితే మనం అందరం కోవిడ్ కంటే కూడా పలు రెట్లు ఎక్కువగా ఒక విపత్కర పరిస్థితికి వెళ్ళిపోతాం. జస్ట్ టు గివ్ స్టాటిస్టిక్స్ అండి, 2050 కల్లా ఇది ఇలాగే ఎస్కలేట్ అయ్యేటట్టయితే ప్రతి సంవత్సరం 1 కోటి మంది ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా చనిపోతారు. 1 కోటి మంది ప్రపంచవ్యాప్తంగా ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా చనిపోయేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అనేటటువంటిది ఒక రకంగా చాలా పెసిమిస్టిక్ కైండ్ ఆఫ్ సినారియో. అండ్ ఇది కూడా మనకి చాలా దేశాల్లో మనకి గణాంకాలు సరిగ్గా ఉండవు. ఇది మనకి అందుబాటులో ఉండే గణాంకాలతో వస్తున్న అంచనాలు. అబ్సల్యూట్లీ. అది ఇంకొకటి ఏంటంటే జస్ట్ టు గివ్ ఏ కంపారిజన్ అండి, మనకి ప్రపంచవ్యాప్తంగా కార్డియోవాస్కులర్ డిసీజెస్ తోటి మన ఎస్టిమేట్స్ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎస్టిమేట్స్ ప్రకారం 7.3 మిలియన్ అంటే 73 లక్షల మంది చనిపోతున్నారు. ఓకే, అలాగే మిగతా డిసీజెస్ అన్నీ కలుపుకుంటే కూడా ఫ్యూ మిలియన్స్ అంటే 5 మిలియన్స్ 3 మిలియన్స్ అట్లా ఉన్నాయి. ఒక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్లనే 1 కోటి మంది చనిపోబోతున్నారు, అంటే 10 మిలియన్ పీపుల్. మోర్టాలిటీ విషయంలో నెంబర్ 1 కారకం అవ్వబోతుంది. బాబోయ్, చాలా భయానకంగా ఉంది సార్. సో కాబట్టి మనం తక్షణమే గుడ్ థింగ్ ఈజ్ లాస్ట్ ఇయర్ నేను జర్మనీలో ఉన్నప్పుడు G7 కంట్రీస్ దే కేమ్ విత్ ఎ డిక్లరేషన్. మనకి మొన్ననే జరిగినటువంటి మన భారతదేశం ఆధ్వర్యంలో జరిగినటువంటి G20లో కూడా దీని గురించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మీరు ఢిల్లీ డిక్లరేషన్ కనుక చూసేటట్టయితే సెప్టెంబర్లో వచ్చింది. ఇది 20 దేశాల అధినేతలు అలాగే 10 ఆహ్వానిత దేశాలు సంయుక్తంగా ఆ రోజు సైన్ చేసినటువంటి డిక్లరేషన్లో కూడా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక పెను ప్రమాదం, ఆరోగ్యానికే కాదు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం ఉండబోతుంది. కాబట్టి దీని గురించి మనం తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు, ప్రపంచ నాయకులు చెప్పారు. కాబట్టి కొంత అయితే పాజిటివిటీ. రైట్. ఇక్కడ ఒక కీలక ప్రశ్న ఏంటంటే సార్, భారతదేశంలో బహుశా చాలా అందుబాటులోకి ఉంటాయి, అంటే ఇవి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదన్నా కూడా దాదాపుగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు, వేసేసుకోవచ్చు, సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్స్ అవుతున్నాయి. కానీ ఇతర సంపన్న దేశాలు కంప్లీట్గా హెల్త్ కేర్ సిస్టమ్ ద్వారానే కదా ఇవి పంపిణీ అవుతాయి. అంటే నేను అనేది డైరెక్ట్గా యూజర్స్ అంటే మన పేషెంట్లు తీసుకునే యాంటీబయాటిక్స్ ఇతర సోర్సెస్ నుంచి వచ్చేవి కాకుండా. సో దెన్ వై ఇస్ ఇట్ లైక్ దిస్ సార్? దాన్ని మరి నియంత్రించడం ఎలా? చాలా మంచి సమాధానం చెప్పారు. ఇందాక చెప్పిన దానికి జస్ట్ కొంత ఎక్స్టెన్షన్. నాయకులు అయితే చెప్పారు, మన రోల్ గురించి మనం మర్చిపోకూడదు, అది ఒక విషయం. రెండవది, ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మొదట్లోనే చెప్పాను, చాలా సంక్లిష్టమైనటువంటి ప్రాబ్లం. మనకి న్యాచురల్గానే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే మనం ఏం చేయకపోయినా కానీ రెసిస్టెన్స్ అంటే మనం మొదట్లోనే అనుకున్నట్టు మైక్రో ఆర్గానిజం దాని మనుగడ అది చూసుకోవాలి కదా. ఆ మనుగడ చూసుకోవాలనుకునేటప్పుడు దాని చుట్టూ ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులని అధిగమించాలి అంటే యాంటీబయాటిక్స్ అనేది ఓన్లీ టాబ్లెట్ రూపంలో కాదు, నేచర్లో కూడా యాంటీబయాటిక్స్ ఉంటాయి. మీరు మొదటి పెన్సిలిన్ కనుక చూస్తే అది నేచర్ నుంచి వచ్చిందే కదా. మనం కనుక్కున్నది ఒక ఫంగస్ ఫామ్ అయ్యి దానిలోంచి చూసి అక్కడి నుంచి డెవలప్ అయింది, రైట్? సో నేచర్లో జరుగుతూ ఉంటాయి కొన్ని యాంటీమైక్రోబియల్స్. మనం ఈవెన్ హర్బ్స్ కానీ లేకపోతే వేళ్ళు, మనం ఆయుర్వేదాలో కూడా కొన్ని ఉన్నాయి ఏది యాంటీమైక్రోబియల్స్ రూపంలో ఉన్నాయి. వాటన్నిటినీ అవి ప్రతికూలంగా పరిగణించి వాటిని అధిగమించడానికి వాటి మిటేషన్స్ చేసుకుంటుంటాయి. అది జరుగుతుంది, అది న్యాచురల్ ప్రక్రియ. అయితే అది చాలా కొద్ది శాతంలో. ఎప్పుడైతే మనం విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తామో అప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది పలు రెట్లు, కొన్ని వేల రెట్లు ఎక్కువైపోతుంది. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా సహేతుకమైంది. మన దగ్గర అంటే అంత పెద్ద రెగ్యులేషన్స్ లేవు. వెస్ట్రన్ కంట్రీస్లో చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు ఈ ప్రాబ్లం అంత పెద్ద ఎత్తున ఉన్నది? దీనిలో ప్రధానంగా 2 కారణాలు. యూసేజ్ ఇన్ హ్యూమన్స్ అంటే మానవుల్లో యూసేజ్ అనేది ఒక పార్ట్ మాత్రమే.
ఈ యాంటీబయాటిక్స్, యాంటీమైక్రోబియల్స్ చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో అలాగే జంతువుల్లో విపరీతంగా వినియోగం జరుగుతూ ఉంది. అలాగే పొల్యూషన్, పారిశ్రామిక వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో వాటిని సరైనటువంటి రీతిలో మనం రీసైకిల్ చేయకుండా, దాన్ని ఎఫ్లూయెంట్ని ట్రీట్ చేయకుండా కనుక ఎప్పుడైతే మనం చెరువుల్లోకి, జలాశయాల్లోకి వదిలిపెడతామో అది సాయిల్లోకి వెళ్తుంది. దాని ద్వారా పెద్ద ఎత్తున ఈ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. యానిమల్ రంగంలో ఎంత పెద్దది అంటే మీరు మేబీ ఊహించడం కూడా కష్టం మీకు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అయ్యే అన్ని యాంటీబయాటిక్స్లో రమారమి 70% యాంటీబ్యాక్టీరియల్స్ వినియోగం జరిగేది యానిమల్స్లో. జంతువులకు ఇచ్చి పడేస్తున్నారు ఎడాపెడ. అది కూడా ఎలా అంటే గ్రోత్ ప్రమోటర్స్గా. ఎందుకంటే యాంటీబయాటిక్స్ తక్కువ మోతాదులో జంతువుల్లో ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో, ఒకటి వాళ్ళు ఇన్ఫెక్షన్ని అరికట్టడానికి అని చెప్పి ఒకటి ఇస్తారు. అంటే వాళ్ళు సరైనటువంటి శానిటరీ కండిషన్స్ మెయింటైన్ చేయకుండా వాటిల్లో రోగాలు వస్తే వాళ్ళ యొక్క ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి ఆ జంతువులు కనుక చనిపోయేటట్టయితే రాకుండా ఉండడానికి నివారణ కోసం యాంటీబయాటిక్స్ ఇస్తుంది. అది ఒక ప్రాబ్లం. అంటే వాళ్ళు చేయాల్సినటువంటి హైజీన్ మెజర్స్ తీసుకోకుండా, అలాగే వ్యాక్సినేషన్స్ ఏదైతే ఉంటాయో అవి ఇవ్వకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వటం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం ఇంత పెద్ద ఎత్తున వినియోగం జరగటానికి. రెండో ప్రధాన కారణం ఏంటంటే గ్రోత్ ప్రమోటర్స్. అంటే చాలా తక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఈ యానిమల్స్ చాలా తొందరగా గ్రో అవుతాయి. మీకు తెలుసు, మనం లైవ్ స్టాక్ మాంసం ఏదైతే ఉందో అది కిలోల లెక్కన ఉంటుంది. సో వీళ్ళు యాంటీబయాటిక్స్ కొద్ది మోతాదులో ఇచ్చేసి అది 30 కేజీలు వెయిట్ చేయాల్సినటువంటి యానిమల్ని 40 కేజీలు 50 కేజీలు అయితే వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఆదాయం పెరుగుతుంది, బట్ అట్ వాట్ కాస్ట్? ఓకే, అలాగే దీని రెసిడ్యూస్ ఏదైతే ఉంటాయో ఆ మాంసం ద్వారా మళ్ళీ మనలోకే వస్తాయి. రైట్, అది బాగా పూర్తిగా అబ్జర్వ్ అవుతాయి కదా సార్, ఆబ్వియస్లీ అది వస్తుంది. ఇంకొక ప్రధానమైనటువంటి ఇంకొక ఫ్యాక్టర్ మనం డ్రైవర్స్ అంటాం వీటిని, డ్రైవర్స్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఈ మనం జంతువుల్లో ఇచ్చేటటువంటి యాంటీబయాటిక్స్ అది వ్యాధిని అరికట్టడానికి కానీ, లేకపోతే వ్యాధిని ట్రీట్ చేయటానికి కానీ, ఓకే, మనం ఎలా అయితే లేకపోతే ఫ్లూ వచ్చినప్పుడు అనవసరంగా వేసుకుంటారో అలా ఇక్కడ కూడా వినియోగం జరుగుతుంది. అలాగే గ్రోత్ ప్రమోటర్స్గా కానీ ఏ రకంగా ఏ లక్ష్యంతో ఇచ్చినా కానీ 80% ఆఫ్ దట్ యాంటీమైక్రోబియల్ అన్మెటబలైజ్డ్ రూపంలో, వ్యర్థాల రూపంలో బయటకు వస్తుంది. దాని డంగ్ ఏదైతే ఉంటుందో, ఆ వ్యర్థం ఏదైతే ఉంటుందో దాని రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఎరువుగా వాడుకుంటాం దాన్ని, మళ్ళీ మనం ఎరువుగా వాడుకుంటాం. సో ఆ సైకిల్ ఇట్ విల్ గో ఆన్. ఆ ఎరువుగా వాడినప్పుడు అది సాయిల్లోకి వెళ్ళిపోతుంది, సాయిల్ ద్వారా పంటలోకి వస్తుంది, పంట ద్వారా మన ధాన్యాల్లోకి, మనం తినే ఆహారంలోకి వస్తుంది. అలాగే అక్కడ ఉండేటటువంటి జలాశయాల్లో కూడా సీప్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇట్ బికమ్స్ ఎ పెర్పచువల్ సైకిల్. అవును, అంటే దీని నుంచి ఎలా బయటపడాలి? మనం నిర్దిష్టమైనటువంటి చర్యలు, లాంగ్ టర్మ్ చర్యలు కనుక తీసుకుపోయేటట్టయితే ఇది ఇంకా ఎస్కలేట్ అవుతూనే ఉంటుంది. సో మీరు అడిగిన విధంగా వెస్ట్రన్ కంట్రీస్లో ప్రధానంగా వీటి యొక్క ఓవర్ యూజ్, మిస్యూజ్, అబ్యూజ్ జరుగుతుంది యానిమల్ రంగంలో. అలాగే పేషెంట్స్లో కూడా, ఇప్పుడు ఇందాక మనం మొదట్లో అనుకున్నాం, హాస్పిటల్స్లో కూడా, అక్కడ కూడా ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, అంటే హాస్పిటల్స్లో వ్యాధుల నివారణ పద్ధతులు ఏదైతే ఉంటాయో వాళ్ళ దగ్గర కూడా సరిగ్గా పాటించట్లేదు. అవును అవును సార్. అలాగే మనం ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటిది అత్యంత ఉపయోగకరమైంది అది చేతులు శుభ్రం చేసుకోవటం. మనం అనుకుంటూ ఉంటాం భారతదేశంలోనే డాక్టర్లు, నర్సులు, లేకపోతే పేషెంట్లు చాలా తక్కువ హ్యాండ్ వాషింగ్ చేసుకుంటారని. వెస్ట్రన్ నేషన్స్లో కూడా అది అంత పెద్దగా గొప్పగా లేదు. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే 90% కంటే ఎక్కువ మంది నర్సులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా కంప్లై అవుతారు రూల్స్ని. డాక్టర్లు ఐ థింక్ ఎక్కడైనా డాక్టర్లే అనుకుంటా 50% కంటే ఎక్కువ వాళ్ళు హ్యాండ్ వాషింగ్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ఒక పేషెంట్ నుంచి చెక్ చేసినప్పుడు, వాళ్ళని టచ్ చేసినప్పుడు,
వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ని వాళ్ళు ఇంకొకరు వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ల ద్వారా వేరే వాళ్ళకి సంక్రమింపజేస్తారు. తద్వారా అక్కడ ఇన్ఫెక్షన్లు ఎప్పుడైతే పెరుగుతాయో, ఎండిఆర్ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో, వాళ్ళు రిజర్వ్ యాంటీబయాటిక్స్లోకి పోవాల్సినటువంటి పరిస్థితి, తద్వారా వినియోగం పెరుగుతూ ఉంది, తద్వారా రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో యాంటీబయాటిక్స్ పరిసరాల్లో ఉన్నాయి అండ్ వీఆర్ కన్జ్యూమింగ్ ఇట్ ఇదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కాన్స్టెంట్లీ అంటున్నారు సార్. సో మరి దీని నివారణ ఆప్షన్ ఏ, మరింత పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ తయారు చేసే రీసెర్చ్ జరగాలంటారా? ఆప్షన్ బి, దీన్ని అంటే పంపిణీ స్థాయిలో పూర్తిగా నియంత్రించవలసిన బాధ్యత అవసరం ఉంది. ఎందుకంటే అది పంపిణీ స్థాయిలో నియంత్రిస్తే దానివల్ల వేరే ఇతరత్ర పరిణామాలు రావచ్చు. ఉదాహరణకి ఈ వ్యాధులు రాకుండా ఉండే జంతువుల నుంచి కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి మనిషిలోకి రావడం, ఏదో రూపంలో మనం వ్యాధులతో పోరాడుతూనే ఉన్నాం. సో వాట్ ఈస్ ద పారాడైమ్ that Infection Control Academy or such organizations are proposing for this? 2017లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ దీన్ని ఒక పెద్ద ముప్పుగా పరిగణించి దీనికి మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పింది. 2017లోనే గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఫర్ యాంటీమైక్రోబియల్ కంటైన్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ 7 సంవత్సరాలు అయింది వచ్చి. అలాగే ప్రపంచ దేశాలు, మెంబర్ కంట్రీస్ ఎవరైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా నిర్దిష్టమైనటువంటి ఒక లక్ష్యాన్ని ఇచ్చింది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రతి ఒక్క దేశం కూడా వాళ్ళ నేషనల్ యాక్షన్ ప్లాన్, వాళ్ళ జాతీయ యాక్షన్ ప్లాన్ ఉండాలనేది నిర్దేశించింది. అది ఎంతవరకు వచ్చిందనేది నేను పెద్దగా కామెంట్ చేయదలుచుకోలేదు. మొన్న జరిగినటువంటి స్టడీలో ఓన్లీ 2/3 ఆఫ్ ద కంట్రీస్ హ్యావ్ గట్ నేషనల్ యాక్షన్ ప్లాన్. భారతదేశం వరకు వచ్చే వరకు మన యాక్షన్ ప్లాన్ చాలా తొందరగా చేసాం. 2017లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తయారు చేయగానే వెంటనే మనం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తోటి సంయుక్తంగా ప్లాన్ తయారు చేసుకున్నాం. కాకపోతే భారతదేశం ఒక ఫెడరల్ స్ట్రక్చర్. ఆరోగ్యం అనేది, అలాగే ఎడ్యుకేషన్, విద్య అనేది ప్రధానంగా స్టేట్ యొక్క జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. సో కాబట్టి 28 స్టేట్స్ కూడా వాళ్ళ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే తప్పితే ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి అవకాశం లేదు. సో కేరళ యాజ్ యూజువల్ వాళ్ళు ప్రథమంగా ఉంటారు ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించి. వాళ్ళు నేషనల్ యాక్షన్ ప్లాన్ తయారు చేయగానే వెంటనే వాళ్ళ రాష్ట్రంలో ఈ ప్లాన్ తయారు చేసుకున్నారు, వాళ్ళు ముందుకెళ్తున్నారు. దాని తర్వాత గత 7 సంవత్సరాల్లో ఓన్లీ 4 స్టేట్స్ మాత్రమే ఈ ప్లాన్ని తయారు చేసుకొని కొంతవరకు ఏదో ట్రై చేస్తున్నారు ఇంప్లిమెంట్ చేయడానికి. లాస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ యాక్షన్ ప్లాన్కి నేను అడ్వైజర్గా ఉన్నాను. మేము ఫ్రమ్ స్క్రాచ్ దాన్ని తయారు చేసాం. దాన్ని చాలా వినూత్నంగా తయారు చేసాం. ఎందుకంటే ఈ యాక్షన్ ప్లాన్లన్నీ కూడా ఒక పుస్తక రూపంలో చూడటానికి బాగుంటాయి, కానీ అది ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు చాలా ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రాక్టికల్ ఇష్యూస్ని మేము పరిగణలోకి తీసుకొని చాలా ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఎక్సర్సైజ్ ఉంటుందో దానికి అనుగుణంగా మేము కొన్ని నిర్దేశకాలు చేయడం జరిగింది. తద్వారా ఒక పరిణామం, చాలా మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే, ఆక్వాకల్చర్లో ఎస్పెషలీ ఒక జీవో తీసుకొచ్చి అక్కడ యాంటీబయాటిక్స్ యొక్క వినియోగం అనేది చాలా డ్రాస్టిక్గా రెడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈ గొప్ప అంతా మనదేనా అంటే కాదు, ప్రభుత్వాన్ని కాదు, మాది కాదు, రైతులది కూడా. వాళ్ళు కూడా సహకరించారు. అలాగే మార్కెట్ కండిషన్స్ కూడా అది డిక్టేట్ చేశాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో మనకి ఫిష్ కానీ ప్రాన్స్ కానీ అవి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, థాయిలాండ్ అని మిగతా దేశాలు. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా కొంత ఉంటాయి. వాళ్ళు రెసిడ్యూస్ చూస్తారు. ఈ యాంటీబయాటిక్ రెసిడ్యూస్ ఉంటే వాళ్ళు తీసుకోరు, వాళ్ళు మళ్ళీ కన్సైన్మెంట్ని వెనక్కి పంపిస్తారు. కాబట్టి దీనిలో ఒక రకంగా చూసుకున్నట్టుంటే మానిటరీ ఇష్యూ కూడా ఉంది. కాబట్టి రైతులు సహకారం అందించారు, తద్వారా అక్కడ మార్పు జరిగింది. నేను ఈ మార్పుని తప్పనిసరిగా మీ ముందుకు రావాలనుకుంటున్నాను. అలాగే కొన్ని చిన్న కార్యక్రమాల ద్వారా కూడా కొంత మార్పు జరిగింది. ఈరోజు కొన్ని వేల మంది స్టూడెంట్స్ని దీనిలో భాగస్వామ్యం చేయడం జరిగింది. వాళ్ళందరికీ దీనివల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది, మీకు, మీ ఫ్యామిలీకి, అలాగే సమాజానికి ఎంత ప్రమాదం జరుగుతుంది, మీ అంతటా మీరే యాంటీబయాటిక్స్ని కనుక సెల్ఫ్ డయాగ్నోసిస్ తోటి సెల్ఫ్ మెడికేషన్ కనుక చేసుకునేటట్టయితే రాబోయే కాలంలో మీకు ఎలాంటి
పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనేది వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఈరోజు అంబాసిడర్స్గా సమాజంలోకి వెళ్ళిపోయి మాట్లాడటం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో మేము ఇంకొక ప్రణాళిక కూడా తీసుకొచ్చాం, ఏంటంటే స్మార్ట్ యాంటీబయాటిక్ క్యాంపసెస్, స్మార్ట్ యాంటీబయాటిక్ కమ్యూనిటీస్, ఇలాంటి వాటి గురించి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని, తద్వారా పౌరులకి ఈ నాలెడ్జ్ని షేర్ చేసి వాళ్ళంతటి వాళ్ళే దీనికి సమాయత్తం అయిపోయి వాళ్ళంతటి వాళ్ళే చర్యలు తీసుకునే విధంగా చేయాలనేది. ఒక్క లాస్ట్ విషయం మేము అందరికీ, విద్యార్థులకు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏం చెప్తూ ఉంటామంటే, ఎప్పుడైతే గ్లోబల్ ఏదో ప్రపంచం మొత్తం జరుగుతుంది, నేషన్ మొత్తం జరుగుతుంది అనుకోకండి, ఇది మీ ఇంట్లో మీ చుట్టుపక్కల కూడా జరుగుతాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఈరోజు ఒక కార్యాచరణ కనుక చేపట్టేటట్టయితే మిమ్మల్ని మీరు, అలాగే మీ భవిష్యత్ తరాలకి మీరు చాలా ఉపయుక్తంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేయండి. ప్లస్ యాంటీబయాటిక్ వినియోగం ఎప్పుడైతే పెరుగుతుందో ఇట్ క్రియేట్స్ ఎ హవోక్ ఇన్ యువర్ బాడీ. మనకి మైక్రోబియోమ్ అని ఉంటుంది. మనకి మైక్రోబియోమ్ అంటే ఏంటంటే మనకి మీకు తెలుసు, దీని గురించి చాలా పెద్ద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బాగా ఎంఫసిస్ పెరిగిపోయింది కదా సార్, విపరీతమైనటువంటి ఎంఫసిస్ పెరిగింది. ప్రజల్లో కూడా కొంత అవగాహన వస్తుంది. శాస్త్రవేత్తలు కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా గట్ గురించి చెప్పాలంటే అది రెండో బ్రెయిన్ అంటున్నాం. ఇప్పుడు సెకండ్ బ్రెయిన్ అంటున్నాం. అంటే అదే చాలా వరకు మన యాక్షన్స్ని నియంత్రిస్తుంది, మనకి ఏం జరుగుతుంది అనేది నియంత్రిస్తుంది. మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ తీసుకుంటామో, ఇప్పుడు ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ చెడ్డవి కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక పుస్తకం చదవచ్చు, 10% హ్యూమన్ అని ఒక పుస్తకం ఉంది. అంటే మనలో ఉండే మన కణజాలం ఓన్లీ 10% మాత్రమే, మిగతా అంతా కూడా ఈ మైక్రో ఆర్గానిజం 90%. ఓకే, సో అవే మన జీర్ణ ప్రక్రియలో కానీ లేకపోతే మిగతా వాటిలో కానీ అవే పాలు పంచుకుంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ యాంటీబయాటిక్స్ని వినియోగిస్తామో బ్యాడ్ విలన్స్ని చంపేస్తాయి టు సమ్ ఎక్స్టెంట్. కాకపోతే విలన్స్ ఎప్పుడు కూడా చాలా తెలివిగా ఉంటారు, అవి తప్పించుకుంటాయి. అవును, చచ్చిపోయేదేవాడు మంచివాడు. ఈ 90% మంచి మైక్రో ఆర్గానిజమ్స్, మనకి కావాల్సినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చచ్చిపోతాయి. తద్వారా ఒక పెద్ద హవో క్రియేట్ అవుతుంది. మన మైక్రోబియం కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. అది మళ్ళీ సాధారణ లెవెల్కి రావాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్ టుగెదర్. దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ రావటం జరుగుతుంది. ఇదేదో జస్ట్ ఊరికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవటం కాదు, మనం ఒక అణుబాంబును మింగి అది మన పొట్టలో పేలుస్తున్నాం. అంత ప్రమాదకరం యాంటీబయాటిక్స్ అనే విషయం గ్రహించరు. వేసేసుకున్నాం అని చెప్పి అయితే వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు అయితే కట్టలు పెట్టుకుని వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి సూట్ కేసులో. 6 నెలల పాటు దొరకదు అక్కడ అని. చిన్న దగ్గు రాగానే, చిన్న జలుబు రాగానే దొరికిన యాంటీబయాటిక్ వేసేసుకుంటారు సార్. అదే ప్రమాదకరం. చాలా అంటే నిజంగా మనిషిని మేలుకొల్పే విషయాలు చెప్పారు సార్ డాక్టర్ రంగారెడ్డి గారు ఇవాళ. మరొక చాలా కీలక అంశం ఉంది, మరొక సందర్భంలో మీతో చర్చించాల్సింది. అది ఏమిటంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి పెట్టేంత ఎంఫసిస్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద పెట్టట్లేదు. టీబీ, హెచ్ఐవి ఇలాంటి గతంలో ప్రాణాంతకం, డిఫ్టీరియా ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అయిపోయాయా లేక మనకి కనిపించట్లేదా, లేదు వాటిని మనం డీల్ చేయగలుగుతున్నాం అనే అంశంపై మరొక సందర్భంలో మీరు తప్పకుండా సాక్షి ప్రేక్షకులకు వివరించాలని మా కోరిక సార్. మీ అమూల్యమైన సమయం ఇచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ప్రేక్షకులకి మీ ద్వారా ఇంకోసారి విన్నపం ఏంటంటే, యాంటీబయాటిక్స్ అనేవి మనం సరైనటువంటి మోతాదులో ప్రిస్క్రిప్షన్ తోటి కనుక వినియోగించేటట్టయితే మనం ఆ వ్యాధి నుంచి బయటపడటానికి డెఫినెట్గా మంచి కారకం అవుతుంది. అలా కాకుండా మనంతట మనమే మనకు తెలియకుండా వినియోగించేటట్టయితే, ఇది మొదట్లో స్వప్న గారు చెప్పినట్టు ఏదో పాప్కార్న్ లాగో లేకపోతే ఒక్కపడిలో లాగో యాంటీబయాటిక్స్ కనుక వినియోగించేటట్టయితే మీ అంతట మీరే మీకు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మీ ఒక్కరికే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ప్రమాదకారకం అవుతారు. కాబట్టి దయచేసి యాంటీబయాటిక్స్ వినియోగం నుంచి దూరంగా ఉండండి. అవసరమైతే మీ డాక్టర్లు సూచన మేరకు వాటిని వినియోగించండి. నమస్కారం. And thank you all for watching Sakshi Life Today.